హాయ్ గాయ్స్, అందరికీ నేను మీ శివాని అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే కమెంట్ చేయండి, నేను కమెంట్ బాక్స్లో పెట్టేస్తాను. ఓకేనా? మన జిమ్ పేరు వచ్చేసరికి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే నేను చెప్పేస్తాను. ఆక్సిజన్ ఫిట్నెస్ జిమ్ నుంచి మాట్లాడుతున్నాను, 104 మరిపాలెం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ జిమ్కి ఎందుకు వెళ్ళాలి, ఫిట్నెస్ మీద ఏంటి. నాకు తెలిసిన సబ్జెక్టు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్లో జరిగింది చిన్న స్టోరీ. ఇవి చాలా సోషల్ మీడియాలో జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే టాపిక్ వచ్చేసరికి ప్రజెంట్లో ఏంటంటే బాయ్స్ చాలా వరస్ట్గా ఉన్నారు. నేనైతే పక్కగా చెప్తున్నాను. ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో అస్సలు బాగోలేదు. నిన్నే ఒక ఇన్సిడెంట్ అయింది. వన్ సైడ్ లవ్ అంట, కర్ణాటకలోని ఒక అమ్మాయిని చంపేశారు. అమ్మాయి నీట్గా జాబ్ చేసుకొని నువ్వు అని చెప్పింది. నువ్వు అని చెప్పిన తర్వాత నువ్వు ఎలా అలా చేసావు? పోనీ అమ్మాయిని చంపేసావు, నీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అసలు ఏమవుతుంది దాని తర్వాత అని నీకు ఒక ఆలోచన ఉందా? లేదు. ఈ మధ్యకాలంలో మన వైజాగ్లో చాలా క్రైమ్ జరుగుతుంది. చాలా అంటే చాలా వరస్ట్. బాయ్స్ అయితే మరీ వరస్ట్గా ఉన్నారు. అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం అవ్వాలనుకుంటున్నారు అంటే ఒక రౌడీజం చూపించి ఒక గంజా బ్యాచ్లోకి వెళ్ళిపోయి ఇలా చేసి రాబరీ చేసి ప్రతిదీ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీ అమ్మ మిమ్మల్ని కని 9 నెలలు గర్భగుడిలో ఉంచి మిమ్మల్ని బయటికి తెచ్చినందుకు మీరు వాళ్ళకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ, మన కేజీస్ చుట్టూ తిరుగుతూ, ఈల్కాళ్ళు పట్టుకొని బాబు బాబు అడుక్కోవడానికి అనమాట. నేనైతే నాకు తెలిసిన పాయింట్స్ ఒక 5 చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే సిప్ కొట్టేసండి. నాకు తెలిసిన సబ్జెక్ట్ మాత్రం ఓకే గాయస్. మనం వచ్చేసరికి ఒక 5 టాపిక్స్ మాట్లాడుకుందాం. బాగా రిచ్ మ్యాన్, బాగా డబ్బున్నాడు, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 40-50,000తో సర్వే అయిన వాళ్ళు, ఇంకొంచెం పూర్ ఫ్యామిలీ ఒక 30,000తో 20,000తో, బాగా పేద కుటుంబం అంటే ఎలా అంటే 4 ఇళ్లలో పనిచేసి కొడుకుల్ని పెంచి అలా పెంచి ఏదో బాధపడి ఒక చదివిద్దాం అనుకున్న వాళ్ళు, 5 వాళ్ళు అడుక్కున్న వాళ్ళు. ఈ 5 టాపిక్లు నాకు తెలిసిన సబ్జెక్ట్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ బాగా రిచ్ మ్యాన్. బాగా రిచ్ మ్యాన్ ఎందుకంటే నా కొడుకు ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, రేపు పొద్దున్న అడిగి ఏదైనా వస్తే నేను డబ్బు పెట్టేలా ఉండాలి, అయిపోయింది. సెకండ్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే డబ్బులు, మా పాపకి పెళ్లి చేయాలి, లేకపోతే నా కొడుక్కి బాగా చదివించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. థర్డ్ వన్ బాబోయ్ చాలా వరస్ట్. 4 ఇళ్లలో పనిచేసుకొని ఆవిడ వాళ్ళ కొడుకుని పాపం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి కాలేజీ పంపించి అక్కడ పంపించి ఇక్కడ పంపిస్తే వాడు వెళ్ళి చేసే పని ఏంటి తెలుసా? ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి నచ్చలేదు అడదరుకో దాని చుట్టూ తిరుగుతాడు, లేదంటే చేతులు కోసేసుకుంటాడు, లేకపోతే దాన్ని చంపేస్తాడు. ఇలా ఉన్నారు. అది కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది ఏంటి తెలుసా? ఒక 5-6 కుర్రోళ్ళు ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టేదిరా మేము తెలుసు కదా ఎక్కడి నుంచి మాట్లాడుతుంది, సిరిగిపోద్ది. ఏట్రా సిరిగిపోద్ది? గట్టి కొడితే పావుకేసి కన్ను ఉండదు నీకు. అవసరం అండి నీకు కొడితే మళ్ళీ ఎక్కడ పడతావు కూడా తెలియదు నీకు. అంత క్రైమ్ ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. మీకు అవసరమా ఇవన్నీనా? చాలామందిని నేను చూశాను నా కెరియర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందంటే బాగా చదువుకోవాలి, లైఫ్లో అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి. వాళ్ళు నిన్ను కని పెంచింది దేనికోసం? నువ్వు ఇలాంటి బోకరాసాలు వేసుకొని కేజీ చుట్టూ తిరుక్కుంటూ, హాస్పిటల్ చుట్టూ లేకపోతే స్టేషన్ల చుట్టూ తిరుక్కుంటూ ఆల్కహాల్ వాళ్ళు అడుక్కోవాలా మిమ్మల్ని? ఇలా చేయండి అలా చేయండి, అది వద్దు, అది మానుకోండి. ఇంకా చూడండి సార్, అడుక్కుంటారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళ లైఫ్ బెటర్ నన్ను అడిగితే. మీ లైఫ్ కన్నా ఆ లైఫ్ ఇంకా బెటర్. అడుక్కుని ఎలాగో కడుపు నింపుకుంటున్నారు. మీకు 3 పూట్ల తిండి పెట్టి అన్నీ చేస్తే మీరేం చేస్తున్నారు? రౌడీజం అయిపోతుంది. చిన్న నీటిలో పొడిచేసుకుంటున్నారు. అసలు ఒక అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసింది అంటే నువ్వెవరు? నిన్ను ఎందుకు అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి? అసలు హూ ఆర్ యూ? అసలు నీకు ఏం సంబంధం అమ్మాయికి నీకు? ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసావు, ఆ అమ్మాయి నీకు యాక్సెప్ట్ చేయలేదు, నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళు. మీ అమ్మ ఎలాంటిది, మీ నాన్న ఎలాంటోడు, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నీ ఫ్యామిలీని ఏంటి ఒక 2-3 రోజులు తిరిగేసి లవ్ చేసి అన్నీ చేసేస్తే అన్నీ అయిపోతే నీకు ఇంకా అమ్మాయి నీకు కావాలి. అంతేగాని దాన్ని జీవితకాలంతో పోషించాలి చచ్చేంత వరకు. అది నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? అది మైండ్లో పెట్టుకోవు. చదువుకున్నావు అనుకోండి, నీటికి మంచి మంచి జాబులు పడుతున్నాయి, గవర్నమెంట్ జాబులు ఎన్ని పడుతున్నాయి. ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? నా కళ్ళ ముందు నేను చాలామందిని చూశాను. టగటగటగట బోల్డ్ గీతలు ఉన్నాయి నా జిమ్లో. వాళ్ళకి ఎంత బోల్డ్ గీతలు. ఒక అమ్మాయి ఎలాగండి ఇలా చేసిందని అలా చేసింది. అది కాదు, నువ్వు ఫిట్గా ఉండు, మంచి జాబ్ సంపాదించు, జిమ్ చే, మంచి బాడీ వస్తుంది నీకు. లేదంటే ఒక హెల్తీగా ఉంటావు. ఏ రోజైనా మీ అమ్మా నాన్నకి పలానా రోజు బర్త్డే అయినప్పుడు ఇవన్నీ కేక్ కట్ చేయించావా? లేదు. నీ ఫ్రెండ్ బర్త్డే అంటే కేక్ కట్ చేస్తావు, లేకపోతే అలా ఎవడో రౌడీ షీటర్ బట్టర్ అంటే బయటికి వెళ్ళిపోతావు, అలా ఆడంటే ఏంటంటే గంజా బ్యాచ్లతో తిరుగుతూ వాళ్ళతో తిరుగుతూ. అసలు నీకు ఏం సంబంధం? హూ ఆర్ యూ? ఫస్ట్
పేరెంట్స్ తర్వాత ఏదైనా సరే, అది గుర్తుపెట్టుకో. నువ్వు బాగా చదివి బాగా ఉంటే నువ్వు మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. నీకు చదువు రాదు, సరే ఏదో పని చేసుకో, పని చేసుకుని ఫ్యామిలీ ఎంతమంది పోషించట్లేదు? తాపి పని చేసుకోవట్లేదా? ఆటో డ్రైవర్లు అవ్వట్లేదా? ఎలక్ట్రిషియన్ పని చేసుకోవట్లేదా? పంపింగ్ పని చేసుకోవట్లేదా? వాళ్ళందరికీ చదువు రాదు అనుకుంటున్నావు ఏంటి? వాళ్ళందరికీ వచ్చు, వాళ్ళకు ఉండే సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. నువ్వు ఇంకా ఈ మధ్య వరస్ట్గా తయారైంది వైజాగ్లో. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతలా చెప్తుంది, ర్యాష్ డ్రైవింగ్లు వద్దు, హెల్మెట్లు పెట్టుకోండి, లేదు మీరు ఇలా ఉండండి, మీ ఫ్యామిలీని చూసుకోండి. ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా బాయ్స్ మీరైతే అలా చేయకండి. మీకు తెలియదు కాబట్టి మేము చెప్తున్నాం. మీకు ఆ ఏజ్ తెలీదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, డిగ్రీకి వెళ్ళేసరికి బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, మాట తీరు మారిపోద్ది, ఎవరికి రెస్పెక్ట్ అవ్వరు. ఆ ఏజ్ అలాంటిది, గుర్తుపెట్టుకోండి. ఆ ఏజు అలాంటిది. నేను చాలా ఇన్సిడెంట్లు నేను చాలా చూశాను, అది మీకు తెలియట్లేదు. ఒక్కసారి మనం సక్సెస్ అయి చూపిస్తే మన ఫ్యామిలీలో ఎంటైరెట్ మన ఫ్యామిలీ వైపు చూడాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. పలానా కొడుకు అలా తయారయ్యాడు, పలానా కూతురు ఇలా తయారయ్యేది, వాళ్ళు వేస్ట్ అనే మాట వస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కనడం వేస్ట్. అర్థమైందా? దానికన్నా మీరు చేయాల్సిన బెటర్ పని ఏంటి తెలుసా? వాళ్ళని శుభ్రంగా చూసుకోవడం. ఏదో పని చేసుకో, లేదంటే మీ అమ్మతో ఇంటరాక్ట్ అవ్వు. నీకు నచ్చిన అమ్మాయి కోసం రోజంతా వెయిట్ చేస్తావు, ఇంటికి వచ్చి ఒక్కరోజైనా అమ్మ అన్నం తిన్నావా, ఎలా ఉంది ఆరోగ్యం, పర్లేదా, ఇంకేంటి విశేషాలు, ఎవరైనా ఏంటి ఏమైనా అన్నారా, ఫైనాన్స్ ప్రాబ్లం ఏంటి, అవన్నీ ఇప్పుడే డిస్కస్ చేస్తావా? చెయ్యో. ఇంటికి వస్తావు, రాత్రి 10:30కి వస్తావు, కాల్తో వెళ్ళిపోతావు, అన్నం పెట్టా ఏటో కూరా అంటే ఏదో దాసిచ్చినట్టు. నువ్వు సంపాదించి రేపు పొద్దున్న నీ పిల్లలు పోషిస్తే నీకు తెలుస్తుంది అది వాళ్ళు ఎలా ఉంటుందో. అర్థమైందా? ఇలా అంటున్నాను కాదు, నేనైతే అందరినీ ఉద్దేశించి అనట్లేదు. కొంతమంది ఉన్నారు, మీరందరూ కూడా మారండి. ఇది మన ఇండియా, మన యూత్, మనమే మార్చాలి. మన ఏరియాలో మన ఏరియాని మార్చుకుంటే ఇంకొక ఏరియా కూడా అలాగే మారుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వదిలేసేయండి, హ్యాపీగా జిమ్ చేసుకోండి, లేదంటే ఒక స్పోర్ట్స్లోకి వెళ్ళండి. నేను అదైతే చెప్పగలను. మీకు ఈ వీడియోలో ఏమైనా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే, ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో అయినా తిట్టుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీని రెస్పెక్ట్గా చూసుకోండి, బాగా చదువుకోండి. రౌడీయిజం కానీ, గంజాయి కానీ, అమ్మాయిల్ని చంపేయడం కానీ, మోసం చేయడం కానీ, రేప్స్ కానీ అవేం చేయకండి దయచేసి. మై స్మాల్ రిక్వెస్ట్, అదొక్కటి చేయండి చాలు. అదొక్కటి చేస్తే సోషల్ మీడియాని ఆడపిల్లలు గౌరవంగా తిరుగుతారు నైట్లు పూట. అదొక్కటి నేను చెప్పగలను. రాను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా క్రిటికల్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తున్నాను, నువ్వు ఒక దొంగతనం చేసి ఒక చైన్ లాక్కొని వెళ్ళావా, సూసైడ్ ఆర్డర్ల వరకు వచ్చేస్తుంది. గవర్నమెంట్ మారిపోయే కొద్దీ స్ట్రిక్ట్ చేసేస్తుంది ప్రతి ఒక్కళ్ళని. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అదొక్కటి మీరు ఆలోచించుకోండి, మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీకు ఏమనిపించిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఫ్యామిలీతో ఇంటాక్ట్ అవ్వండి, మీ అమ్మా నాన్నతో సంతోషంగా ఉండండి. ఒక అమ్మాయిని లవ్ చేస్తే మీ అమ్మా నాన్నకి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు లవ్ చేస్తాం, ఎన్నిసార్లు ఉన్నాం అని అన్ని ప్రతిదీ చెప్పండి, వాడికి తెలుస్తుంది. ఎదురుగా చూసి లవ్ చేసి అది వన్ సైడ్లో అది ఒప్పుకోవట్లేదు దాన్ని చంపేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు. నేనైతే చెప్తున్నాను, చిన్నీటికి చంపుకోవద్దు దయచేసి. చంపే రైట్స్ మనకి లేవు. నువ్వు కనలేదు, నువ్వు పెంచలేదు, గుడ్డమకు పెట్టలేదు. ఇదైతే నేను చెప్పాలన్నమాట. మీకు ఏమనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. షైనింగ్ ఆఫ్ ద శివ. ఓకేనా? మీకు ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు కామెంట్లు ఇస్తాం. బాయ్. ఆగండి. ఆల్రెడీ ఇప్పుడు మొత్తం అంతా చెప్పేశాను. ఓన్లీ బాయ్స్ జిమ్ ఎందుకు చేయాలి, హ్యాపీగా ఫ్యామిలీతో రన్ చేయాలని చెప్పాను. ఇన్ కేసు ఎవడైనా సరే కంగారు పడిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో, వాడికి పడే కష్టం ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ కేసు సక్సెస్ అయ్యి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండాలో చూపిస్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు లవ్ మ్యారేజ్ కావాలనుకుంటే రెడ్ పెట్టండి, అరేంజ్ మ్యారేజ్ కావాలంటే వైట్ పెట్టండి. తెలుసు కదా, మన అకౌంట్ మాత్రం ఫాలో చేయండి. మీకు నచ్చితే ఇంకో ముగ్గురు షేర్ చేయమని చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు షేర్ చేయమని చెప్పండి. షైనింగ్ ఆఫ్ ద శివ. మీకైతే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేనైతే ఇవ్వాలని మీకు అనుకుంటున్నాను. మీరైతే హెల్తీగా ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్. నేను అనేది ఎందుకంటే మీలో ఒకరిని, దట్స్ ఇట్, దిస్ ఇస్ మై ప్రామిస్.